హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ కామ్లో ఒక 2D డ్రాయింగ్ని ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం వలన మీకు పూర్తిగా ఒక 2D డ్రాఫ్టింగ్ ఎలా గీయాలో అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేయడం వల్ల స్కిప్ చేసి చూశారనుకో ఈ యొక్క 2D డ్రాఫ్టింగ్ ఏం అర్థం కాదు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మాస్టర్ కామ్ డ్రాయింగ్స్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, డిజైనింగ్ కానీ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసే ముందు ఈ యొక్క 2D డ్రాఫ్టింగ్ కూడా చెక్ చేసుకుందాం. మెజర్మెంట్స్, డైమెన్షన్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ కలిసి తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో ఈరోజు ఈ యొక్క 2D డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేద్దాం. కవర్ అనేది కదా, ఈ సర్కిల్ ఇచ్చే కదా, ఇందులో ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఒకసారి లెంత్, డైమెన్షన్ చెక్ చేసుకుందాం. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 80, తర్వాత ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 38, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 40. ఓకేనా? తర్వాత ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 106. ఓకే, దీని ప్రకారం గీసుకుందాం. ముందుగా ఈ యొక్క పెద్ద సర్కిల్ని గీసుకుందాం. తర్వాత ఓడి ఎంత ఉంది? 80, తర్వాత 64, తర్వాత 42. ఓకేనా? ఇక్కడ నెంబర్స్ ఫస్ట్ వేర్ ఫ్రేమ్ లాగా మనం గీసుకునేది కాబట్టి వేర్ ఫ్రేమ్ తీసుకుని ఓకే, వేర్ ఫ్రేమ్ తర్వాత ముందుగా ఇది సర్కిల్ గీస్తున్నాం అన్నాం కదా. సర్కిల్ ఎంత? 80, నెక్స్ట్ 64, ఇంకోటి 42. ఓకే, 1, 2, 3. ఓకే, ఈ 3 సర్కిల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఒక యాంగిల్ 60 degrees యాంగిల్లో ఒక లైన్ గీసుకుందాం. నెక్స్ట్ ఈ యొక్క థిక్నెస్ ఎంత? 8 mm కదా. 8 mmలో ఆఫ్సెట్ తీసుకున్నాం. 8 mm కాబట్టి ఆఫ్సెట్ షేర్ తీసుకొని 4 to మనం 4 ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి బోత్ సైడ్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క సెంటర్ లైన్ అనేది ఇక్కడ 4 mm, ఇక్కడ 4 mm ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ 2 సైడ్ లైన్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం రైట్ క్లిక్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు అవసరం లేని ట్రిమ్ చేసేసుకున్నాం. ఓకే, ఇది అవసరం లేదు, సర్కిల్ కూడా ఏం అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనకి రొటేట్ చేసుకుందాం. ఎన్ని? 1, 2, 3, 4, 5, 6 సర్కిల్ 360 degreesలో మనకి 6 కావాలి. ఓకేనా? సరే, ఇలా సెలెక్ట్ చేసుకుని కలిసి రొటేట్, ఇక్కడ రొటేట్ ఉంది కదా పొజిషన్, ఇక్కడ రొటేట్ సెలెక్ట్ చేసి మనకు కావాల్సింది ఎన్ని? 6 కాబట్టి ఇక్కడ ఎన్ని
ఆర్ అయితే ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి 5 సెలెక్ట్ చేసి 5 ఎంట్రీ చేయాలి. తర్వాత 60 డిగ్రీస్లో యాంగిల్ చేయాలి. 60 డిగ్రీస్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, 1 2 3 4 5 6 వచ్చేసాయా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకున్నాం. తర్వాత ఆల్రెడీ కలర్ ఇచ్చుకొని ఇక్కడ మధ్యలో ఒక సర్కిల్ అనేది ట్రిమ్ చేసాం కాబట్టి వీటిని కూడా ట్రిమ్ చేసేసుకుందాం. డివైడెడ్. ఓకే 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 ఇది క్లియర్ ఇక్కడ వరకు. ఓకేనా, నెక్స్ట్ ఒక లైన్ రెఫరెన్స్ లైన్ తీసుకొని ఈ సర్కిల్ టు ఇక్కడ. నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఇక్కడ టోటల్ 80 mm అన్నప్పుడు హాఫ్ ఎంత, ఇక్కడ 40 ఇక్కడ 40 ఇది. ఓకేనా, నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 106 లెంత్లో ఉంది కాబట్టి దీంట్లో హాఫ్ ఎంత. తర్వాత ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 40 mm డౌన్ చేసుకుందాం. ఓకేనా, ముందుగా ఈ సర్కిల్ తీసుకుందాం. ఆఫ్సెట్ ఎంత, 106/2. ఓకే, 53. నెక్స్ట్ నెక్స్ట్ 80/2 కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఎగ్జాంపుల్గా ఈ సర్కిల్ టు ఈ లైన్ టు ఈ లైన్కి ఒక లైన్ గీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత 40 కదా. తర్వాత ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి 38 అలా లైన్ డౌన్ చేసుకుందాం. ఆఫ్సెట్ ఇలా మనం సెలెక్ట్ చేసేసరికి 2 సైడ్ వచ్చాయి కాబట్టి మనకు ఒక సైడే కావాల్సింది. అలాంటప్పుడు ఇక్కడ బోత్ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ ఎంచుకోవాలి. సారీ, సెలెక్టెడ్ సైడ్. ఓకేనా, ఎంత, 40 mm. ఓకే, నెక్స్ట్ సేమ్ యాజ్ 38. ఓకే ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్లో మనం కావాల్సిన డయాగ్రామ్స్ హోల్ సర్కిల్స్ చూసుకుందాం. ఓకేనా, సర్కిల్ ID 22 OD 42. ఓకేనా, ID 22 OD 42 సర్కిల్ ID 22 ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ లాక్ వేసుకుందాం. సేమ్ యాక్టివ్గా సేమ్ అది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 42. ఓకే, ఇక్కడ ఒకటి సారీ సెట్ ఐడి ఇక్కడ సార్ ఇక్కడ కదా మనకు కావాల్సింది, ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకే, నెక్స్ట్ ఎంత, 22 కదా. ఇక్కడ ఒకటి సేమ్ కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏది, నెక్స్ట్ ఈ సర్కిల్ ID 16 OD R16. ఓకేనా, ఇది డయా 16, ఇది రేడియస్ 16. డయా 16 సేమ్ సిక్స్టీన్
డయా 16. ఓకేనా. నెక్స్ట్ సేమ్ సర్కిల్, ఈసారి ఎంత, ఇది రేడియస్ 16 ప్లస్ ఇక్కడ సేమ్ రేడియస్ 16. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి ఈ లైన్లన్నీ అవసరం లేదు కాబట్టి వీటిని డిలీట్ చేసేసుకుందాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు టాంజెంట్ లైన్ నెక్స్ట్ ఏది, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ లైన్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ లైన్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ లైన్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ లైన్. ఇక్కడ రేడియస్ 24 కదా, దానికి ప్రింట్ చేద్దాం. లెట్ రేడియస్ 24 ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకేనా. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసుకుందాం. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, సర్కిల్ టు సర్కిల్ టాంజెంట్ లైన్ అని. లైన్ ఈ సర్కిల్ టు ఇక్కడ ఒకటి, ఓకే, ప్లస్ ఒకటి ఇలా ఒకటి, ప్లస్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, ప్లస్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకేనా. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇది, ఇప్పుడు మనకి అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. ఇక్కడ అవసరం, ఇక్కడ ఒక సర్కిల్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ లేదో అక్కడ ట్రిమ్ చేసుకుందాం. డివైడ్ ట్రిమ్ ప్లస్ బ్రేక్ తీసుకొని ఒకటి తర్వాత ఇలా ట్రిమ్ చేసుకొని ఓకే ఓకే క్లియర్. సో వచ్చేసిందా. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఏమైనా మర్చిపోయామా. ఓకే ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ స్టెప్ బై స్టెప్గా ఎంత సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్, ఒకవేళ మనకి ఈ లైన్ ఇంకా చిన్నగా కనిపిస్తుంది కదా, మనం దీన్ని కొంచెం లెంత్ థిక్నెస్ కొంచెం ఎక్కువ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అప్పుడు Ctrl+A సెలెక్ట్ చేసుకొని సారీ, ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, దాన్ని అది కూడా అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకుందాం. ఇప్పుడు Ctrl+A సెలెక్ట్ చేసి లైన్ విడ్త్ ఉందా ఇందులోకి వెళ్ళి సో మనకి ఏ సైజు కావాలో ఆ సైజుని నేను ఈ సైజు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకవేళ మనం కలర్లు మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు అనమాట. ఇలాగెళ్ళి ఇందులోకి వెళ్ళి Ctrl+A సెలెక్ట్ చేసుకొని లేక కదా. ఇప్పుడు Ctrl+A సెలెక్ట్ చేసుకుని ఇలా వెళ్ళి డిఫాల్ట్ కలర్స్లోకి వెళ్ళి ఏ కలర్ కావాలనుకోవాలో ఆ కలర్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇష్టం వచ్చినది సెలెక్ట్ చేసుకుని ఓకే దాని మీద క్లిక్, మనకి ఏ కలర్ కావాలనుకో ఆ కలర్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకుంటే అయిపోయాయి. ఓకే, సేవ్ అయిపోతుంది. సో నేను ఈరోజు ఇదే కలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇది కరెక్ట్గా ఉన్నాయో లేదో డైమెన్షన్స్ అని ఒకసారి డైమెన్షన్స్ కూడా చెక్ చేసుకుందాం. డ్రాప్ డౌన్లోకి వెళ్ళి స్మాల్ డైమెన్షన్స్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 80, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 106, ఈ సర్కిల్ టు
ఈ సర్కిల్ హారిజాంటల్గా 40, నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 38. ఓకే, అలాగే నెక్స్ట్ ఈ సర్కిల్ ఈ రేడియస్ 16. ఓకే, ఇది డయామీటర్ 16, ఇక్కడ రేడియస్ 16, ఇక్కడ డయామీటర్ 16. ఓకే, డయా 22. ఓకేనా, డయా 22, ఇది డయా 42. నెక్స్ట్ ఇది 32. సారీ, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 8 mm. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ డయా అనమాట, లోపల సైడ్ ఉంది కదా, ఇది డయామీటర్. ఈ లోపల డయా ఎంత 64. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఏది ఈ సర్కిల్ కదా, రేడియస్ 20. ఓకేనా, రేడియస్ 20.41 అంటే 42. రేడియస్ 20 పాయింట్ అన్నప్పుడు డయామీటర్ ఎంత అవుతుంది, 42 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమైనా మర్చిపోయామా, ఇది డయామీటర్ పెద్దది. డయా 80. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్. మరి సో ఈ డైమెన్షన్స్ కూడా మనం కావాలనుకుంటే కలర్లు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకేసి ఇలా ఆల్ డైమెన్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసుకుని సేమ్ వైర్ ఫ్రేమ్ కలర్లోకి వెళ్ళి ఇలా మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోయింది. సో ఈరోజు నేను వైట్ కలర్ చేసుకున్నాను. బ్లాక్ కాంబినేషన్కి వైట్ అయితే బాగుంటుంది కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మర్చిపోయింది కదా, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా వెళ్ళి ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ స్టెప్ బై స్టెప్గా ఎలా చేశాను, మళ్ళీ డైమెన్షన్స్ ఎలా ఇచ్చాను. ఈరోజు మళ్ళీ ఒక 2D డ్రాఫ్టింగ్ని నేర్చేసుకున్నాము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అర్థం కానివి ఏమైనా ఉంటే వాటిని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వారికి తెలుగులో చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. కాబట్టి వారికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.